ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం లేవియా కాండము 11 మరియు 12 అధ్యాయములు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండనుగాక. ఈ శుభదినం మీరు నిశ్చయముగా జయాన్ని పొందుకుంటారు. ఏ పనుల కోసమైతే మీరు ఆరాట పడుతున్నారో అవి ప్రభు యొక్క కృపలో సఫలం కాబోతున్నాయి. చెయ్యి విడువని దేవుడు, మిమ్మల్ని ఎడబాయనటువంటి దేవుడు ఈరోజు మీతో కూడా ఆయన నడవబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దూత యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియతో చెప్పిన మాటలు ఇవి. మరియ ఉన్నటువంటి స్థలానికి పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత గబ్రియేలు ఆమెతో మాట్లాడుతున్నాడు. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన పెరిగి పెద్దవాడై గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు. యాకోబు యొక్క వంశాన్ని యుగ యుగములు ఆయన ఏలుబడి చేస్తాడు. ఈ మాటలు విన్న మరియా ఆశ్చర్యపోయింది. నేను పురుషుని ఎరగని దాననే ఇది నాకు ఎలా సంభవిస్తుంది? ఏ స్త్రీ అయినా తప్పకుండా ఈ విధంగా మరియమ్మ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిందే. ఏ కన్యక యొద్దకు ఈ దూత వచ్చి మాట్లాడతాడో, మరియమ్మ ఎలా రెస్పాండ్ అయిందో ప్రతి ఒక్క కన్యక కూడా అలాగనే ప్రతిస్పందిస్తుంది. అయితే ఆ దూత అంటున్నాడు, నీ బంధువురాలైన ఎలిజబెత్ ఉంది కదా, ఆమె బహుకాలం గడిచిన వృద్ధురాలు. అయితే ఆమె ఇప్పుడు గర్భం ధరించింది, ఆమెకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ఇలా చెబుతూ మరియమ్మ యొక్క విశ్వాసాన్ని అతడు బలపరుస్తున్నాడు. అలా చెప్పిన తర్వాత మరియమ్మతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాదు అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు నిరర్థకం కావచ్చు, రాజకీయ నాయకుల మాటలు నిరర్థకం కావచ్చు, ఇంకా నీ స్నేహితుల మాటలు నిరర్థకం కావచ్చు, నీ ఆప్తమిత్రుడు నీ ప్రాణ స్నేహితుడు చెప్పిన మాటలు నిరర్థకం కావచ్చు, నీ బంధువులు చెప్పిన మాటలు నిరర్థకం కావచ్చు, లేక నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు చెప్పిన మాటలు నీ విషయంలో నిరర్థకం కావచ్చు. అయితే దేవుడు నీ విషయంలో చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. ఎందుకనంటే దేవుని మాట జీవం కలిగినది, దేవుని మాట శక్తి కలిగినది, దేవుని మాట నెరవేర్చబడునది. కాబట్టి ఆ మాట నీ విషయంలో ఎన్నటికీ అది నిష్ప్రయోజనం కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న ఒక ఇంజనీర్, తమ్ముడు ప్రభు యొక్క సేవకుడు. వాళ్ళ బంధువులలో కొంతమంది ప్రభువుని విశ్వసించారు, మరి కొంతమంది అన్యజనులుగా జీవిస్తున్నారు. ఒకానొక రోజున అన్నగారింట్లో
ఒక చిన్న విందు జరిగింది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ అక్కడికి ఆహ్వానించబడ్డారు. ఆ విందు అనంతరం దేవుని బిడ్డలారా, వాళ్ళ బంధువుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అన్నాడు, పెద్దనాన్న నేను ప్రభు సేవ చేస్తున్నాను అని చెప్పాడు. మీకు ఇతర దేశాల నుండి ఏమైనా డబ్బులు వస్తాయా అని అడిగాడు. ఏ డబ్బు రాదు, ప్రభు మీద ఆధారపడి సేవ చేస్తున్నాను, నన్ను ప్రభువే పోషిస్తున్నాడని చెప్పాడు. వెంటనే వాళ్ళ అన్నగారు అందుకొని, కాదు పెదనాన్న, ప్రతి నెల నేను 10,000 వాడికి కానుకగా అంటే దశమ భాగంగా ఇస్తున్నానని చెప్పాడు. నేను పోషించబట్టి అతడు పోషించబడుతున్నాడు. ఆ మాట సేవ చేస్తున్న ఆ తమ్ముడికి బాధ కలిగించింది. అన్నయ్య, దేవుడు మీ ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు, అంతేగాని మీరు స్వతహాగా నాకు చేయట్లేదు కదా అన్నాడు. ఆ మాటకు కోపగించుకున్న ఆ అన్న, ఇక నుండి నేను ఏ కానుకనికి ఇవ్వను అని చెప్పి ఆ బంధువుల ముందు తన తమ్ముణ్ణి అవమానించాడు. అన్నయ్య, మీరు నాకు ఇవ్వకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు. నేను ఆయన పిలుపుని విని నేను సేవకొచ్చాను. ఆ మాటకు ఆ అన్న ఇంకా కోపం తెచ్చుకొని, ఇంకెప్పుడు కూడా ₹1 నేను నీకు ఇవ్వను అని చెప్పాడు. ఆ తర్వాత ఈ తమ్ముని భార్య, పిల్లలు ప్రార్థిస్తున్నారు. చాలా పేద సేవకుడు. వాళ్ళకి ఇంటిలో ఉన్నటువంటి ఆ సామాగ్రి అయిపోయింది. ప్రార్థన చేసుకొని వారు తలుపు తెరిచి బయటకు వచ్చారు. ఇంటి ముందు బట్టలు ఆరివేసుకునే ఒక దండం మీద 2 కాకులు వచ్చి అవి పొడుచుకుంటున్నాయి. వాటి నోటిలో ఏదో ఒక చిన్న ప్యాకెట్ లాగా ఒక పర్స్ కనిపించింది. దగ్గరికి వెళ్ళారు. ఆ 2 కాకులు ఆ పర్సును అక్కడ జారి విడిచి రివ్వున ఎగిరిపోయినాయి. ఆ పర్సు తీసుకొని చూస్తే అందులో ₹10,000 ఉన్నాయి. ఆ పర్సు ఎక్కడి నుండి తీసుకుని వచ్చినాయో తెలియదు. అద్భుతంగా అందులో ఉన్న డబ్బును చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసింది. దేవుణ్ణి అతడు మహిమపరిచాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇక ప్రతి నెల దశమ భాగం ఇవ్వడం అతడు మానలేదు. దేవుడు తన మాటని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాడు. ఆయన మాట ఎప్పుడు నిరర్థకం కాదు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఎప్పుడు కూడా నిన్ను ఆకలితో పస్తులుంచాడు. కృపాక్షేమములు నీకు తోడుగా ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దినాన ఆయన హస్తం నీ మీదికి దిగి రాబోతుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దేవా, నీవు మాతో మాట్లాడిన అద్భుతమైన మీ వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు పలికిన ఏ వాగ్దానమైనా, ఏ మాట అయినను నిరర్ధకం కాదు నాయనా. మా ఎడల మీ వాగ్దానం నెరవేర్చుకొనగలిగిన శక్తిమంతుడవు తండ్రి. మీ వాగ్దానాలు మా ఎడల అయ్యా రూఢీపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.